నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియని విషయాల మీద అవగాహన లేకుండా మాట్లాడడం సమంజసనీయం కాదు. పెద్ద దస్తగిరి హత్య కేసులో ఏదో ఒక విధంగా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి కుటిల బుద్ధితో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ మాత్రమే చదివినటువంటి భూపేశ్ రెడ్డి అమాయకత్వాన్ని చూసి బాధగా ఉంది. దస్తగిరి రెడ్డి మర్డర్ విషయంలో కమలాపురం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ప్రమేయం ఉందన్నట్లుగా విమర్శించడం, మరి రవీంద్రనాథ్ రెడ్డి భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులతో ఆక్రమించుకున్నారని ఒకవైపు చెప్తున్నాడు. కేవలం రాజశేఖర్ రెడ్డి గారి బామర్దిగా జగన్మోహన్ రెడ్డి మేనమామగా రాజకీయాలు చలామణి చేస్తున్నాడు. కేవలం ప్రజాప్రతినిధులు పదవులకు మాత్రమే రిమోట్ కంట్రోల్ రవీంద్రనాథ్ రెడ్డి చేతిలో ఉంది అని చెప్పి సంబోధించడం సరైనటువంటి సమంజసీయం కాదు. ఫస్ట్ చరిత్ర తెలుసుకొని మాట్లాడు భూపేశ్ రెడ్డి. రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు, ఏంటి, ఏ విధంగా ఎదిగాడనే విషయం మీ తండ్రి నారాయణ రెడ్డిని అడగండి. మరి మీ అబ్బా చనిపోయినటువంటి శంకరెడ్డికి బాగా తెలుసు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. 1986లో రాయలసీమ యువ పోరాట సమితి పేరుతో ఈ రాయలసీమ కడగండ్ల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా యువత విద్యార్థి ఉద్యమాల ద్వారా ఎదిగినటువంటి నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఎవరి పేరో చెప్పుకొని వారసత్వ రాజకీయాలకు తెరలేపినటువంటి వ్యక్తి కాదు రవీంద్రనాథ్ రెడ్డి. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల మీద, ప్రాంత సమస్యల మీద, రాయలసీమ సమస్యల మీద ఆ రోజు ఎన్టీ రామారావుని నిలేసినటువంటి ఉద్యమ రూపాలను, ఉద్యమ కార్యక్రమాలను నాయకత్వం వహించే నాయకుడైనాడు. చింతగుమ్మ దిన్న జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, కడప మేయర్గా, కమలాపురం శాసనసభ్యులుగా 2 సార్లు గెలవడం, అనేకమైనటువంటి ఈ జిల్లా, ఈ రాయలసీమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులైతేనేమి, ఈ రాయలసీమ సమస్యల మీద పూర్తి అవగాహనతో కూడుకున్నటువంటి నాయకుడు. మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీలలో దందాలు చేసి ఆర్టీపీపీలో ఆ బూడిద అమ్ముకొని ఆ డబ్బులతో రాజకీయాల్లో రవీంద్రనాథ్ రెడ్డి చేయలే. ఏమి రాజకీయ నాయకులు అయితే వ్యాపారాలు చేయకూడదా? వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ పనికి మాలిన వ్యాపారాలు చేయకూడదు. రవీంద్రనాథ్ రెడ్డి ఏ రోజు కూడా ప్రభుత్వ స్థలాలను కానీ, డీకేటీలను కానీ పేద ప్రజలను భయంభ్రాంతులను చేసి వారి ఆస్తులను లాక్కున్నటువంటి దాఖలాలు ఏవైనా ఉంటే మాట్లాడండి. అంతే తప్ప మీలాగా దౌర్జన్యాలు చేసి మామూలు తీసుకొని కప్పాలు కట్టించుకొని సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర డబ్బులు వసూలు చేసుకోలేదు. ఆర్టీపీపీలో ఫ్లై యాష్ అమ్ముకొని ఆయన బ్రతకడం లేదు. కొంత సమయాన్ని కేటాయించుకొని వ్యాపారాలు, న్యాయబద్ధమైనటువంటి వ్యాపారాలు చేసుకొని, ఎందుకంటే ఆయనకు సంసారం, భార్య, పిల్లలు ఉన్నారు, ఆయన బ్రతకాల. వ్యాపారాలు చేసుకోకపోతే ఏ విధంగా జీవిస్తారు వీళ్ళు? 2, పెద్ద దస్తగిరి ఇంట్లో రవీంద్రనాథ్ రెడ్డి గారి బినామీ పేర్లతో డాక్యుమెంట్లు 135 డాక్యుమెంట్లు దొరికాయని చెప్పి మీడియాతో నువ్వు మాట్లాడుతున్నావు. ఉండొచ్చు, బినామీ పేర్లు కాదు. ఈ దస్తగిరి అనేటువంటి వ్యక్తి మీడియేటర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఏమైనా ఆస్తులు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు కానీ
ఏ మీడియేటర్ అయినా కూడా డాక్యుమెంట్ అడుగుతాడు. ఆ రూపంలో రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఒకటో రెండో ఏదైనా డాక్యుమెంట్లు ఇచ్చినచ్చు, అవి ఫోటోస్టాట్ పేపర్ అవి ఉండొచ్చు, అంతే తప్ప మొత్తం రవీంద్రనాథ్ రెడ్డి బినామీనో ఇంకొకటి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు యూటర్న్ రాజకీయాలు చేస్తున్నారు. అధికారం మీది, అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది, పోలీస్ యంత్రాంగం మీ అరిచేతుల్లో ఉంది. విచారణ జరిపించండి, వాస్తవాలను ఏదో బయటపడతారు. సౌమ్యుడు కదా, ఎవరిని ఏమీ అనలేడు కదా రవీంద్రనాథ్ రెడ్డి గారైతే అలుసని చెప్పి ఆయన మీద అబండాలు వేసి బురద జల్లి రాజకీయ రంగు పులమాలను చూస్తే మాత్రం ఈ కడప జిల్లాలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇంకొక ఆయన పులివెందుల్లో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఉత్తర కుమారుని ప్రభావాలు పలుకుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు చెప్తున్నాం, బీటెక్ రవితో నీకు రాజకీయ విభేదాలు ఉంటే ఇంకొక రూపంలో నువ్వు దానికి తీర్చుకో. బీటెక్ రవిని ఓవర్లుక్ చేసి చంద్రబాబు దగ్గర నీ యొక్క మైలేజ్ పెంచుకునేటందుకు పనికి మాలిన మాటలు, అబద్ధాలు, అవాకులు చెవాకులు పేలితే రవీంద్రనాథ్ రెడ్డి జోలికి వస్తే చరిత్రహీనుడిగా రాజకీయ సన్యాసిగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు రామ్ గోపాల్ ఎమ్మెల్సీ కానీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు భూపేశ్కి కానీ, వాళ్ళ నాయకుడు చంద్రబాబుకు కానీ ఓపెన్ ఛాలెంజ్ వదులుతా ఉన్నాం. రవీంద్రనాథ్ రెడ్డికి రాజకీయ చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా డీకేటీ స్థలాలు కానీ, ప్రభుత్వ భూములు కానీ పేద ప్రజలను భయభ్రాంతులను చేసే ఆయన ఆస్తులు లాక్కున్నట్లుగా మీరు తేల్చగలిగే దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమా? ఎనీ టైం, ఏ డేట్లోనైనా, ఏ సెంటర్లోనైనా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య చర్చించడానికి మేము రెడీ. మీకు దమ్ముంటే స్థలం వదలండి, స్థలం చెప్పండి, డేట్ చెప్పండి, మేము తెలుసుకుంటాం. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం పనికి మాలిన పనులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లితే మాత్రం రాజకీయ చరిత్రలో మీరు హీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు నాయుడు చేసే యూటర్న్ రాజకీయాలలో, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పనికి మాలిన రాజకీయ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమంలో చంద్రబాబు ఆడే రాజకీయ చతురంగంలో మీరు పావులుగా మారిపోయే ఈ కడప జిల్లా చరిత్రహీనులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాజకీయాల విషయం దేవుడెరుగు. కడప జిల్లా ప్రజల్లో మీరు చులకనగా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ కడప జిల్లాలో నీతి నిజాయితీవంతుడుగా మిగిలిపోయినటువంటి వాళ్ళే మిగిలిపోతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు చరిత్రహీనులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికి కూడా చెప్తున్నాం, రవీంద్రనాథ్ రెడ్డి ఎక్కడ అక్రమాలకు పాల్పడినారని చెప్పి మీకు రుజువు చేయగలిగితే కడప పట్టణంలో ఎన్ని సెంటర్, ఎన్ని డేట్, ఎక్కడైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, తెలుసుకుందాం. అంతేగాని ఆయన మీద అవాకులు చవాకులు మాట్లాడి, అబద్ధాలు ఎన్నాడినా కూడా నిజాలు ఆడుకోవడం చాలా అసమంజసనీయం. అది ఖచ్చితంగా మీలాగా రౌడీ మామూలు తీసుకోవడం లేదాయన, మీలాగా దౌర్జన్యాలు చేయడం లేదాయన, మీలాగా పేద ప్రజలను పీడించి కొన్ని ఫ్యాక్టరీ యజమానులను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకొని ఆ డబ్బులతో ఆయన రాజకీయాలు చేయడంలా. సొంతంగా ఆయన కొడుకు కష్టపడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాల్లో వచ్చే డబ్బులతో రాజకీయాలు చేస్తున్నాడే కానీ ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను దండుకొని మాత్రం రాజకీయ చేయలేదు. ఆయన ఉద్యమ నాయకుడు, ఉద్యమాలలోంచి ప్రజల నుంచి పుట్టినటువంటి నాయకుడు ఆయన.
చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.